అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించిన పోస్టుల భర్తీ జరిగేటప్పుడు ఓపెన్ కోటా అదేవిధంగా లోకల్ కోటా అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా భర్తీ చేస్తారు, ఏంది కథ, దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. నేను దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు మెయిన్గా రెండు అంశాలు అయితే తేలాయి. వాటి గురించి క్లారిటీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి దయచేసి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రెండు ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి సెపరేట్గా ఇచ్చాడు, లోకల్ అని చెప్పేసి కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ అని చెప్పేసి ఇచ్చి దానిలో ఓసీ ఇచ్చాడు, రిజర్వేషన్లు కూడా సెపరేట్గా ఇచ్చారు. నెక్స్ట్ మనకి లోకల్ అని చెప్పేసి ఇచ్చి అక్కడ కూడా ఓసీ ఇచ్చారు, మళ్ళీ రిజర్వేషన్లు కూడా ఇచ్చారు. ఇక్కడ పోస్టుల భర్తీ జరిగేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది చాలామందికి వస్తున్న డౌట్. మెయిన్గా రెండు మెథడ్స్ అయితే నాకు తెలిసాయి. ఫస్ట్ మెథడ్ మనం చూసినట్లయితే జియో నెంబర్ 74 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెప్టెంబర్ 20, 2017కి సంబంధించి మనకి ఈ నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. మెరిట్ లిస్ట్ ఉందో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం 1వ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మొత్తంగా అందరి వివరాలు కూడా రావడం జరుగుతాయి. క్యాండిడేట్ నేమ్, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటుగా ఏ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళు, మెన్నా ఉమెనా, ఇటువంటి అన్ని వివరాలతో మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది కదా. గతంలో ఏ విధంగా ఉండేదంటే, గతంలో ఏ విధంగా భర్తీ జరిగేదంటే, ఓసీ పోస్టులు ఏవైతే ఉంటాయో ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టుల భర్తీ అయిపోయిన తర్వాత లోకల్లో ఉన్న ఓసీ పోస్టులు కూడా భర్తీ చేసేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అంటే సొంత జిల్లా అభ్యర్థులతో పాటుగా పక్క జిల్లా అభ్యర్థులు కూడా పోటీకి వస్తారు. లోకల్ అంటే ఓన్లీ సొంత జిల్లా అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు. ఈ రెండు పాయింట్ల గురించి చాలా క్లారిటీగా ఉండాలి మీరు. ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్కి వస్తారు. ఓకే, సొంత జిల్లా వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు, పక్క జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్కి వస్తారు. లోకల్ అంటే ఆ సొంత జిల్లా క్యాండిడేట్స్ మాత్రమే పోటీలో ఉంటారు. ఓకే, ఓసీ ఓపెన్లో ఉన్న పోస్టులు ఫిల్ అయిన తర్వాత, ఓసీ లోకల్లో ఉన్న పోస్టులు ఫిల్ అయిన తర్వాత, రిజర్వేషన్లో ఉన్న ఓపెన్ పోస్టులు ఫిల్ అయిన తర్వాత, రిజర్వేషన్లో ఉన్న లోకల్ ఎస్టీ పోస్టులని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్లో ఫిల్ చేసిన తర్వాత ఆ రిజర్వేషన్లో ఉన్న ఎస్టీ పోస్టుల్ని లోకల్లో ఫిల్ చేయటం. అయితే ఈ జియో ప్రకారం మనం చూసినప్పుడు ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఈ జియో నెంబర్ 74 వల్ల ఎక్కువగా న్యాయం జరుగుతుంది. వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువగా పోస్టులు వచ్చే అవకాశం ఈ జియో నెంబర్ 74 వల్ల కలుగుతుంది. మెథడ్ 1 కింద చెప్పుకునేది ఇది. మెథడ్ 1లో ఎవరికి యూజ్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అయితే ఈ విధంగా జియో నెంబర్ 74 వల్ల భర్తీ చేస్తే లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ పోస్టులకి కాంపిటీషన్ ఇవ్వలేరని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, కోర్టులను ఆశ్రయించినప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే, ముందుగా ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ప్లస్ ఓపెన్లో ఉన్న రిజర్వేషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత లోకల్లో ఉన్న ఓసీ పోస్టులు నెక్స్ట్ లోకల్లో ఉన్న రిజర్వేషన్ అనేది ఫిల్ చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రతిపాదనలు అయితే వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఏ వేలో ప్రభుత్వం వెళ్తుంది అనేది ప్రభుత్వ అధికారులు డిసైడ్ చేయాలి. మనకి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈ మెథడ్ మేము ఫాలో అవుతాం లేదా ఈ మెథడ్ మేము ఫాలో అవుతాం. మనకి ప్రభుత్వం ఎక్కడ కూడా నోటిఫికేషన్లో క్లారిటీగా ఇవ్వలేదు. ముందుగా ఓపెన్లో ఉన్న పోస్టులన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత రిజర్వేషన్లోకి వెళ్తామని, కానీ ఓపెన్లో ఉన్న ఓసీ కోటా ఫిల్ చేసి నెక్స్ట్ లోకల్లో ఉన్న ఓసీ కోటా లోకల్ అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేసి నెక్స్ట్ రిజర్వేషన్లో ఓపెన్ పోస్టులు లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులతో ఫిల్ చేసి లోకల్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులు ఓన్లీ లోకల్ అభ్యర్థులతో ఫిల్ చేసి ఈ విధంగా ఒక వే అనేది ఎక్కడ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మెథడ్ 2కి సంబంధించి మనం డిస్కస్ చేసినట్లయితే మెథడ్ 2లో ఏ విధంగా ఉంటుందంటే, లోకల్ అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు నాన్ లోకల్ అభ్యర్థులకి లోకల్ అభ్యర్థులు కాంపిటీషన్ ఇచ్చే విధంగా ముందుగా ఓపెన్ కోటాలో ఉన్న ఓసీ పోస్టులు అనేవి ఫిల్ చేస్తారు. ఓపెన్ అంటే ఏంటి, లోకల్ అభ్యర్థులు వస్తారు, పక్క జిల్లా అభ్యర్థులు అందరూ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్లో ఉన్న రిజర్వేషన్ పోస్టులు ఫిల్ చేస్తారు. ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత ఓపెన్లో ఉన్న బీసీఏ పోస్టులు, ఓపెన్లో ఉన్న బీసీబీ పోస్టులు, ఓపెన్లో ఉన్న బీసీసీ పోస్టులు, ఓపెన్లో ఉన్న బీసీడీ పోస్టులు, SC1లో పోస్టులు, SC2, SC3లో ఉన్న పోస్టులు, STలో ఉన్న పోస్టులు, ఈ విధంగా అన్ని రిజర్వేషన్లు కూడా అన్ని కేటగిరీలు కూడా ఫిల్ అయిన తర్వాత మాత్రమే లోకల్లో ఉన్న ఓసీ పోస్టులు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే, లోకల్లో ఉన్న పోస్టులు లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుందంటూ మనకి డేటా అయితే ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం చాట్ జీపీటీలో సెర్చ్ చేసినా కానీ అదే డేటా అయితే వస్తుంది. ముందు ఓపెన్ కోటా అంతా ఫిల్ చేసేస్తారు. ముందు ఓపెన్ కోటా అంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఓపెన్ కోటా అంతా కూడా సర్ది పక్కన పెట్టి లోకల్లో ఉన్న పోస్టుల్ని ఫిల్ చేస్తారని చెప్పేసి మనకి ప్రస్తుతం ఏఐ చాట్ జీపీటీ అయితే చెప్తుంది. మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ప్రభుత్వ అధికారుల నుంచి మనకు అఫీషియల్గా డేటా వస్తే కానీ దీన్ని మనం నిర్ధారించే పరిస్థితి లేదు. నేను చాలామందితో మాట్లాడినప్పుడు మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి. ఫస్ట్ మెథడ్ కొంతమంది చెప్తున్నారు, సెకండ్ మెథడ్ కొంతమంది చెప్తున్నారు. ఏది కన్ఫామ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ రాగానే తప్పకుండా మీకైతే నేను క్లారిటీగా తెలియజేస్తాను. కర్నూలు జిల్లాకి సంబంధించి తీసుకుని మెథడ్ 1 అదేవిధంగా మెథడ్ 2లో కూడా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను స్క్రీన్ మీద. అప్పుడు మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఏదో మొక్కుబడిగా చెప్పామని కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. మెథడ్ 1, మెథడ్ 2 రెండు కూడా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత ఏంటనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది, ఎలా జరిగే అవకాశం ఉందనేది. ఇక్కడ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే తీసుకున్నాను. మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ తీసుకుందాం, సింపుల్గా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా. ఇక్కడ లోకల్ ఓపెన్ క్లారిటీగా డివైడ్ చేశాడు కదా వేకెన్సీస్ అనేవి. ఇక్కడ చూడండి, ఓపెన్ అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు, లోకల్ అని చెప్పేసి కూడా క్లారిటీగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మెథడ్ 1 ప్రకారం ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మెథడ్ 2కి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకసారి క్లారిటీగా రెండింటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం మెథడ్ 1 ప్రకారం డిస్కస్ చేసినప్పుడు ఓపెన్లో ఓసీ కోటాలో ఉన్న ఈ 133 మందిని లోకలా నాన్ లోకలా చూడకుండా మొత్తంగా మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా తీసుకుని ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్లో ఉన్న ఓసీ పోస్టుల్ని 536 పోస్టులని కూడా ఏ రిజర్వేషన్ అనేది పట్టించుకోకుండా సొంత జిల్లా అభ్యర్థులతో లోకల్ ఓసీ పోస్టుల్ని ఫిల్ చేస్తారు. ఇక్కడ నాన్ లోకల్ ఓసీ పోస్టులు వచ్చేసరికి ఏ రిజర్వేషన్ అనేది సంబంధం లేకుండా సొంత జిల్లా అభ్యర్థులతో పాటుగా పక్క జిల్లా అభ్యర్థులు ఉన్నా కానీ ఈ 133 పోస్టులకి అవకాశం ఉంటుంది. ఇక 536 పోస్టులకు సంబంధించి లోకల్ ఆల్ రిజర్వేషన్ల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ కోటాలో ఉన్న 22 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి కదా, ఈ ఓపెన్లో ఉన్న పోస్టులకు సంబంధించి లోకల్ అభ్యర్థులు పోటీ పడతారు, అదేవిధంగా నాన్ లోకల్ అభ్యర్థులు కూడా పోటీ పడతారు. బీసీఏ వాళ్ళు లోకల్లో ఉన్న 96 బీసీఏ పోస్టులకు సంబంధించి ఓన్లీ లోకల్లో ఉన్న మెరిట్ లిస్ట్ ప్రకారం. నెక్స్ట్ బీసీబీకి సంబంధించి ఓపెన్ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత లోకల్ కోటా పోస్టులు, బీసీసీకి సంబంధించి ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా, బీసీడీకి సంబంధించి ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా, బీసీడీ ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా. నెక్స్ట్ SC1 ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా, SC1, SC2 ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా, SC3 ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా, STలో ఓపెన్ ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటా. ఇక ఈడబ్ల్యూఎస్లో కూడా ఓపెన్ కోటా ఫిల్ అయిన తర్వాత లోకల్ కోటాలో ఉన్న ఈడబ్ల్యూఎస్ పోస్టులు. ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీకి వస్తారు, సొంత జిల్లా వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. ఓన్లీ లోకల్ అంటే సొంత జిల్లా వాళ్ళు మాత్రమే పోటీలో ఉంటారు. ఇంతే డిఫరెన్స్. ఇది మనకి మెథడ్ 1. ఈ మెథడ్ 1 అనేది 2017 జీవో నెంబర్ 74 ప్రకారం ఈ విధంగా జరిగేది. ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే 20%కి సంబంధించి ఓపెన్ పోస్టులు ఉన్నాయో వీటిలో ఎక్కువగా నాన్ లోకల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వల్ల కోర్టు చెప్పిన నిబంధనలు ఏంటంటే ముందుగా ఓపెన్ కోటాలో ఉన్న ఓసీ పోస్టులు తర్వాత రిజర్వేషన్ పోస్టులు కూడా ఫిల్ చేసేసి అప్పుడు మాత్రమే లోకల్ కోటాలో ఉన్న పోస్టులు ఫిల్ చేయండి అని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి సమాచారం అయితే వచ్చినట్లు, గైడ్ లైన్స్ అయితే వచ్చినట్లు, దానికి అనుగుణంగా ప్రస్తుతం ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి డేటా అయితే వస్తూ ఉంది. ఈ 2017 జీవో నెంబర్ 74 ప్రకారం కానీ భర్తీ జరిగిందంటే మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎక్కువగా లబ్ధి పొందుతారు. అలా కాకుండా ఈ మెథడ్ 2లో కానీ భర్తీ జరిగిందంటే లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా న్యాయం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది క్లారిటీకి ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ 2కి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం చాట్ జీపీటీలో కూడా వస్తుంది. ఇక నేను చాలా ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ మెథడ్లో జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్పుకున్నారు. అది ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ కోటా, లోకల్ కోటా అని సెపరేట్గా ఇచ్చారు కదా. ముందుగా ఓపెన్ కోటాకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులకి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్లో ఉన్న 133 మందిని నేరుగా తీసుకుంటారు, వాళ్ళని నేరుగా ఫిల్ చేస్తారు. ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం.
100 పోస్టుల్లో 33 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి. 10 పోస్టుల్లో అయితే 3 పోస్టులు మహిళలు ఉండేలా చూసుకోవాలి. ఆటోమేటిక్గా మహిళలు అనేవారు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మహిళా కోటా అనేది ఫిల్ అయిపోతుంది. అర్థమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ పాయింట్ అనేది ప్రతి 10 మందిలో 3 మహిళలు ఉండాలి. దీని గురించి కూడా ప్రీవియస్ వీడియోల్లో చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇక్కడ మనకి ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఓపెన్ కోటాలో ఉన్న ఓసీ పోస్టులు అనేవి ఫిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ కోటాలో ఉన్న రిజర్వేషన్ పోస్టులు కూడా లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ భర్తీ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం. ఓపెన్ అంటే ఏంటి? ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఉంటారు, నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఉంటారు. నాన్ లోకల్ నుంచి 12 జిల్లాల అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఈ ఓపెన్లో ఉన్న ఓసీ పోస్టులు ఫిల్ చేసేసి తర్వాత రిజర్వేషన్ పోస్టులు కూడా ఫిల్ చేసేసి అప్పుడు మళ్ళీ లోకల్లో ఉన్న ఓసీ పోస్టులని ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ సొంత జిల్లా అభ్యర్థులకి మాత్రమే ఇక్కడ 536 పోస్టులని రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా కానీ ఏ రిజర్వేషన్ అయినా కానీ డైరెక్ట్గా 536 మందిని మెరిట్ లిస్ట్ ప్రకారం ఓపెన్ కోటా కంప్లీట్ అయిన తర్వాత నుంచి లోకల్ క్యాండిడేట్స్ కిందకి 536 మంది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఓసీ కోటాలో భర్తీ అయ్యారని చెప్పేసి చెప్తాం. ఆ ఓసీ కోటా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లోకల్లో ఉన్న రిజర్వేషన్ కోటా అనేది బీసీఏలో ఎవరైతే టాప్లో ఉన్న 96 మంది ఉన్నారో వారిని, బీసీబీలో ఎవరైతే టాప్లో ఉన్న 132 మంది ఉన్నారో లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆ 132 మందిని, బీసీసీలో 13 మంది ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని, బీసీడీలో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళని, ఈ విధంగా SC1, SC2, SC3, ST, ఈడబ్ల్యూఎస్ అందరినీ కూడా లోకల్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి 10 పోస్టుల్లో 3 మహిళలు ఉన్నారో లేదో చూసుకోవాలి హారిజంటల్ రిజర్వేషన్లో. ఇక్కడ మహిళా అభ్యర్థుల పోటీ గట్టిగానే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మహిళా కోటా అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల సెపరేట్గా మహిళా కోటా అంటూ ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మహిళలు లేకుండా ఓన్లీ పురుషులే ఉన్నప్పుడు మహిళా కోటా అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. 10 పోస్టులు ఉంటే 10 పోస్టుల్లో కూడా పురుషులే ఉన్నప్పుడు 11, 12, 13 పోస్టుల్లో ఉన్న మహిళలకు కూడా హారిజంటల్ రిజర్వేషన్ వల్ల అవకాశం వస్తుంది. ఓకే గైస్, హారిజంటల్ రిజర్వేషన్పై మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇక్కడ మొత్తంగా 2 మెథడ్స్ అయితే మీ ముందు పెట్టాను, మెథడ్ 1, మెథడ్ 2. ఇక్కడ ఎక్కువగా ఛాన్స్ దేనికి ఉందంటే మెథడ్ 2 ద్వారా పోస్టుల భర్తీ జరిగేందుకు అవకాశం ఉంది. అది ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి మనకి. ప్రభుత్వం ఎలా ఫాలో అవ్వబోతుంది అనేది కూడా మనకి చాలా కీలకం. వాళ్ళు ఏది ప్రామాణికంగా తీసుకుంటే దాని ప్రకారం జరుగుతుంది. జరిగితే మెథడ్ 1 ప్రకారం జరగాలి, లేదంటే ఇప్పుడు చెప్పిన మనం మెథడ్ 2 ప్రకారం జరగవలసి ఉంటుంది. ఎక్కువ ఛాన్సెస్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ప్రాధాన్యత ఇస్తే మెథడ్ 2 ప్రకారం మాత్రమే పోస్టుల భర్తీ జరిగే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా ఉంది. మీ అభిప్రాయం ఏందనేది కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నోటిఫికేషన్లోనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంత తలపోటు లేకుండా డైరెక్ట్గా నేనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయదును. కానీ ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 2 రకాల విధానాలు ఉన్నాయి. ఆ 2 రకాల విధానాల్లో ఈ రెండవ విధానం ఏదైతే ఉందో మెథడ్ 2 ప్రకారం మనం ఏదైతే చెప్పుకున్నామో దాని ప్రకారం ఎక్కువగా పోస్టుల భర్తీ జరిగేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, ఎనీవే ఈ రెండింటిలో ఏ మెథడ్ గవర్నమెంట్ ఫాలో కాబోతుంది అనేది కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కన్వీనర్ గారు కూడా ఈ అంశంపై క్లారిటీ ఇస్తే దీనిపై అందరికీ కూడా పూర్తి అవగాహన వస్తుంది. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా పత్రికా ప్రకటన రూపంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే అభ్యర్థులందరూ కూడా మెరిట్ లిస్ట్ విడుదలైన వెంటనే ఈజీగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. దీనికి సంబంధించి ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం అయితే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.